అపచారం అపచారం. స్వామి కళ్యాణం కోసం సిద్ధం చేసిన పసుపు కుంకుమ తలంబ్రాలు అన్నీ నేలపాలయ్యాయి. ఇది అరిష్టం తల్లి. భగవంతుడా, ఎందుకిలా జరుగుతోంది? శుభలేఖ కూడా కాలిపోయింది. నాకెందుకో ఏదో కీడు జరగబోతోందనిపిస్తోంది. పంతులు గారు, ఇందాక గుళ్ళోకి వస్తూ ఉంటే ఒక సాధువు కూడా ప్రమాదం గురించి హెచ్చరించారు. స్వామి కళ్యాణం జరిపిస్తే అన్నీ ఒక కొలిక్కొస్తాయి కదా అనుకుంటే ఇప్పుడేమో ఇలా జరిగింది. ఈ అరిష్టానికి మీరే ఏదైనా పరిహారం చెప్పండి. ఇప్పటికిప్పుడు పరిష్కారం అంటే అమ్మా, సకల పాపాలని పోగొట్టే తల్లి ఆ గంగామాత. పరమశివునికి గంగాభిషేకం అంటే మహాప్రీతి. మీ కాబోయే కోడలితో ఆ శివయ్యకి 108 బిందెలతో గంగాభిషేకం చేయించండి. అన్ని పాపాలని అన్ని కర్మలని ఆయనే నిర్మూలిస్తాడు. అలాగే పంతులు గారు. అమ్మా అభి, పంతులు గారు చెప్పింది విన్నావు కదా? 108 బిందెలతో అభిషేకం చేస్తావు కదా? ఈ కుటుంబం క్షేమం కోసం నేను ఏమైనా చేస్తాను.